హాయ్ ఎవ్రీవన్. అందరూ చాలామంది అడుగుతున్నారు వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ మోటివేషనల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మోటివేషన్ అనేటువంటిది ఒక టెంపరరీ స్టేటస్. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది పర్మనెంట్ స్టేటస్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఏదైనా ఒక బేలూన్ తీసుకుందాం. ఆ బేలూన్ నేను గాలి ఊదుతా. గాలి అనేటువంటిది ఒక పాజిటివ్ వైబ్స్ అనుకుంటా, పాజిటివ్ థాట్స్ అంటాను అనుకుంటా. ఏదైతే బెలూన్ ఉబ్బుతుందో దాన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అయినట్టు ఒక పిన్ తీసుకొని దాన్ని కుచ్చినట్టయితే బెలూన్ పగిలిపోవడం జరుగుతుంది. ఆ పిన్ నేను ఏమంటున్నానంటానంటే నెగెటివ్ థాట్స్ అనుకుంటా, నెగెటివ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ నెగెటివ్ సరౌండింగ్స్ అనుకుంటా. సో ఏదైనా ఒక నెగెటివ్ సరౌండింగ్స్ కానీ, నెగెటివ్ థాట్స్ కానీ, నెగెటివ్ పీపుల్స్ కానీ మనం కూర్చున్నట్టయితే ఆ బెలూన్ ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి మోటివేషన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే ఆ బెలూన్ ఉంటుందో పగిలిపోవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ టెంపరరీ స్టేట్ ఆఫ్ మైండ్. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది లాంగ్ టర్మ్‌లో ఉంటుందండి. ఆ